good evening to all of you. మీ అందరికీ వందనాలు. ఈ సాయంకాల దినమున మీకు వందనాలు తెలియపరుస్తున్నాను మా సహోదరులు. It's a joy to come back with good health for this Bible study. మరి ఈ యొక్క బైబిల్ స్టడీలో మనం ఇప్పుడు సంతోషంగా ఉన్నందుకు దేవునికి స్తోత్రము తెలియపరుస్తున్నాము. Past 2 weeks I could not speak, I could not share the word because we were all down with fever, cold and cough. గత 2 వారాలుగా నేను మరి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోలేకపోయినాను. ఎందుకనగా మరి నాకు జలుబు జ్వరం చేసి ఉంది కాబట్టి. Not only me alone, my whole entire family, we were all sick. మరి మన సహోదరుడికే కాకుండా టోటల్ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా వచ్చిందని దేవుడు తెలియపరుస్తున్నాడు. Almost 10 days we had a little inconvenience and little irritation. గత 10 రోజులుగా మరి బాగా లేకుండా ఉన్నామని బ్రదర్ తెలియపరుస్తున్నాడు. And today I thank God that I am back because of your prayers. మరి ఈ రోజు మళ్ళీ దేవుని యొక్క చెప్పడానికి ఇక్కడ కూర్చున్నాడంటే మీ ప్రార్థనల యొక్క సహాయం వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నానని తెలియపరుస్తున్నాను. First of all, I thank God for the perfect health God has given to me. Secondly, I want to thank each and every one of you for praying for me. మొదటిగా దేవునికి నేను కృతజ్ఞతాస్తులు చెల్లించుకొనుచున్నాను, ఎందుకంటే నేను బాగున్నాను కాబట్టి. మళ్ళీ రెండవదిగా మీ అందరికి కూడా నేను కృతజ్ఞతాస్తులు చెల్లించుకొనుచున్నాను, మీ ప్రార్థన వలన నేను మళ్ళీ కూడా బాగున్నానని తెలియపరుస్తున్నాడు. Thank you and thank God. మరి మీ అందరికీ కృతజ్ఞత తెలియపరుస్తున్నాను, దేవునికి కూడా కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. Please turn our Bible study lesson to Psalm 103 and verse 10. మరి దయచేసి బైబిల్ ఉన్నవారు బైబిల్ తీయండి. కీర్తనలు 103 10వ వచనం మనం చదువుకుందాం. Psalm 103 verse 10 we will read today. మరి కీర్తనలు 103వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. Yeah, this both will read. Begin. He has not dealt with us according to our sins, nor punished us according to our iniquities. Yes. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. He did not deal with us according to our sins, nor repay us according to our iniquities. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. You know, God is a God of rules and regulation. మన దేవుడై ఉన్నాడు. ఆయన యొక్క పద్ధతులు, ఆయన యొక్క విధి అన్ని వెంబడించేవాడని తెలియపరుస్తుంది దేవుని యొక్క వాక్యంలో. So God wants to keep everything in order, discipline. ఆయన ప్రతిదీ కూడా వరుస క్రమముగా పెడతాడని తెలియపరుస్తున్నది. God is willing to forgive us. ఆయన మరి చిత్తము మనల్ని క్షమించేవాడై ఉన్నాడు. He wanted to love us. ఆయన ప్రేమించేవాడై ఉన్నాడు. He wanted to give us grace. ఆయన మనందరికీ మహిమనిచ్చేవాడై ఉన్నాడు, కృపనిచ్చేవాడై ఉన్నాడు. He wanted to help us. మనకు సహాయం చేయవాడై ఉన్నాడు ఆయన. At the same time, when we commit sin, when we go against His will, He is also ready to punish us. మరి మనం పాపం చేసినప్పుడు మరి ఆయన మనల్ని ఇమీడియట్ గా మనల్ని శిక్షించటం లేదు. ఆయన శిక్షించాలని కోరుకుంటాడు ఆయన. బట్ బికాస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్, ఆయన యొక్క గుణాలను బట్టి ఈజ్ నాట్ ఏబుల్ టు ఇమీడియట్లీ పనిష్ us. ఆయన గుణాలను బట్టి మనలందరినీ కూడా ఎమ్మటే శిక్షించటం లేదు. ఈజ్ గివింగ్ us little time. మనందరికి కొంచెం టైం ఇస్తున్నాడు దేవుడు. ఈజ్ వెయిటింగ్ లిటిల్ మోర్ టైం. ఆయన కొంచెం మన కోసం వేసి చూస్తా ఉన్నాడు, మనందరికి టైం ఇస్తా ఉన్నాడు. గివింగ్ ఆల్ ఆఫ్ us little more opportunities. మరి ఆయన మనందరికి టైం ఇచ్చి అవకాశం ఇస్తున్నాడు. Maybe my son will change. ఆయన నా కుమారుడు చేంజ్ అవుతాడనేసి. My daughter will change. నా కుమార్తె మారుతుందనేసి. My son and daughter will walk in my path. ఆయన మరి నా కుమారుడు కుమార్తె నా యొక్క మార్గం నడుస్తారేమని ఆయన మన కోసం టైం ఇస్తున్నాడు. That is the reason he is waiting for you and me. అందుకే కారణం మనందరి గురించి ఆయన మనందరి గురించి వేసి ఉంటున్నాడు అనమాట. A prodigal son, he came after spending lot of money which he took from his father. అదే విధంగా తప్పిపోయిన కుమారుడు కూడా
డబ్బంతా తీసుకొని మరి పాడు చేసుకొని తిరిగి దేవుని దగ్గరికి తండ్రి దగ్గరికి ఎలా వచ్చి ఉన్నాడో, he took almost half of his father's property. మరి తండ్రి దగ్గర నుంచి సగం ఆస్తినంతా కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. According to father's mind, father could have punished him. కానీ మరి ఆయన తీసుకొని పోయిన తర్వాత కూడా పాడు చేసుకుని వచ్చిన తర్వాత కూడా తండ్రి ఆయనను శిక్షించలేదు. శిక్షించాలి రూల్ ప్రకారం శిక్షించాలి. But he did not punish son. ఆయన మరి కుమారుని శిక్ష ఇవ్వలేదు. That is exactly how father is. మన దేవుడు కూడా అలాగే చేస్తున్నాడని దేవుని వాక్యం. You and me, we did so many sins. నీవు నేను అనేక పాపములు చేసి ఉన్నప్పటికీ We కూడా, did many wrong things. మనం అనేక తప్పుడు పనులు చేసినప్పటికీ కూడా, We did many things which our husband does not know. మరి మనం చేసిన తప్పులు మన భర్తకు కానీ తెలియదు. మనం చేసిన తప్పులు మన కొన్ని భర్తకు, తప్పులు. మనం చేసిన కొన్ని తప్పులు హృదయంలో చేసినటువంటి ఇలాంటి మన భర్త కూడా తెలుసుకున్నదు. ఉదయం నేను బయటనే చేసిన. కొన్ని తెలియదు. So many, even our wives does not know certain things what we have done. మన భార్యలు కూడా మన యొక్క భర్త యొక్క పాపాలు కొన్ని తెలుసుకోలేకపోతారు. We may hide and do certain things. కానీ మరి దాక్కుని కొన్ని పాపములు దాక్కుని ఉంటాయని తెలియపరుస్తున్నాడు. But God sees all of us. మరి దేవుడైతే అన్ని చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. So we need to understand that God is a God who knows everything whatever we have done. ఆయన మన దేవుడై ఉన్నాడు. మనందరం చేసేటువంటి ప్రతిదీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడని తెలియపరుస్తుంది. But immediately He is not punishing us. ఆయన వెంటనే మనందరినీ శిక్షించటం లేదు. If God would have punished you and me immediately, దేవుడు మరి మనందరినీ కూడా ఎమ్మటే శిక్షించినట్లయితే, we all would have been killed today. మనందరం చచ్చిన వారమై ఉంటాము. Nobody would have been alive today. ఎవ్వరు కూడా దేవుడికి శిక్షించినట్లయితే, పాపం చేసిన వెంటనే ఎవరు కూడా బ్రతికి ఉండడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. You imagine after we got our wisdom, after we got understanding, how many mistakes we have done, how many sins we have committed. మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం చేసిన ఎన్నో పాపాలు చేసి ఉంటాము, ఎన్నో తప్పులు చేసి ఉంటాము, కానీ దేవుడు మనల్ని శిక్షించలేదని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. మనకు ఊహ వచ్చినప్పటి నుండి, మన జ్ఞానం వచ్చినప్పటి నుండి ప్రియులారా, మనం చేసిన ఎన్నో తప్పులను దేవుడు క్షమించుకుంటూ వచ్చాడు, కానీ ఆయన శిక్షించలేదు. ఇఫ్ గాడ్ వుడ్ హావ్ పనిష్డ్ యు అండ్ మీ, we would have been killed. దేవుడు నిన్ను నన్నుగిన శిక్షించినట్లయితే మనందరం ఎప్పుడో చనిపోయేవారమని తెలియపరుస్తుంది దేవుడు. That is the reason Bible says He did not punish us. He did not dealt according to our iniquities. దేవుడు మనం చేసిన పాపాలను బట్టి మనల్ని శిక్షించలేదని చెప్తున్నాడు. మన అతిక్రమం బట్టి కూడా మనల్ని దండించలేదని తెలియపరుస్తున్నది. In the Old Testament time, పాత నిబంధన కాలంలో there was a rule called tit for tat. మరి ఆ రోజులో ఒక ఇది ఉండేది, ఒక నియమం ఉండేది. టిట్ ఫర్ టాట్ అంటే కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణము. ఆ పాత నిబంధన కాలంలో కంటికి కన్ను, పంటికి పన్ను అనేటువంటి నియమము ఉన్నది. If I beat this man, if I have broken his head, same way my head also will be broken. మరి నేను సహోదరుని కొట్టినప్పుడు ఎక్కడైతే తల మీద కొడతానో అదే విధంగా మళ్ళీ నన్ను తల మీద కొట్టాలని రూల్ అన్నమాట. If I damage her eye, my eye also will be damaged. మరి ఎప్పుడైనా పక్కనకైనా కన్నుకైనా తీసేసినట్టయితే నా కన్నుకు కూడా డ్యామేజ్ చేయాలని ఉంటుంది తెలియవస్తుంది. If I break somebody's hand, my hand also will be broken. మరి నేను ఎవరైనా చెయ్యి మీద దెబ్బ కొట్టినప్పుడు సేమ్ నాకు కూడా కొట్టాలని ఉంది. నన్ను కానీ కొడతారు, నన్ను కానీ కొట్టాలని ఉంది, కొడతారు. If I break somebody's leg, okay, they will break my leg. మరి మనం ఎవరైనా కాలుని తీసేసినట్టయితే వారు నా కాలును కూడా తీసేయాలని పాత నిబంధన రూల్ ఉంది. So whatever I do, the same thing will be repeated to me. మనం ఏమి అయితే చేస్తామో అదే మనకు జరుగుతుందని తెలియపరుస్తుంది. Immediately action will be there. అప్పుడు ఎమ్మటే జరిగేదని పాత నిబంధన కాలం తెలియపరుస్తుంది. Even today in Arabian countries, మరి ఈ రోజులలో కూడా అరేబియన్ దేశాలలో, certain Muslim countries, ముస్లిం దేశాలలో, not all Muslim countries, అన్ని దేశాలలో కాదు కానీ few Muslim countries, కొన్ని దేశాలలో if we do something wrong, కొన్ని మరి తప్పులు చేస్తే they will execute, they will hang him. మరి శిక్షేస్తారని ఉరేస్తారు. ఉరేస్తారని ఉంది. They will chop his head.
మరి తలను నరికేస్తారని ఉంది. They will chop their hands. మరి చేతులు తీసేస్తారని ఉంది. They will strike him with the, with the whip. మరి కొరడాలతో కొడతారని ఉంది. Immediately there will be punishment. మరి వెంటనే శిక్షిస్తారని తెలియపరుస్తుంది కొన్ని ముస్లిమ్స్ కంట్రీస్ లో. Thank God that is not applicable for you and me. మరి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను, ఎందుకంటే ఆ శిక్షకు నీవు నేను పాత్రలు కాదు కాబట్టి. According to the word of God, yes, we are also, we are also worthy to be punished, but God is keep on forgiving us. మరి నీవు నేను తప్పు చేసినప్పుడు కూడా దేవుడు మనల్ని శిక్షించకుండా కొంచెం అవకాశం ఇస్తా ఉన్నాడు. So He did not deal with us according to our sin. He did not punish us according to our iniquities. మరి దేవుడు మనం చేసిన పాపాలను బట్టి మనల్ని శిక్షించకుండా, మన అతిక్రమం బట్టి ఆయన మనల్ని శిక్షించకుండా దేవుడు మనకు కొంచెం ఓపికతో చూస్తున్నాడు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. Please turn with me Psalm 130. మరి కీర్తన 103వ అధ్యాయం తీసుకుందాం. 130వ అధ్యాయము 130 అధ్యాయం తీసుకుందాము. 130 130 and verse 3. 3వ వచనం చదువుకుందాం. Psalm 130 verse 3. Yes, Meghana. If you, Lord, should mark iniquities, O Lord, who could stand? Yes. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూసిన యెడల ప్రభువా ఎవడును నిలువగలడు? Who can stand before you, Lord, if you point out their sins? మరి ఆయనగిన మన పాపాలను కనిపెట్టినప్పుడు మనం ఎవరము కూడా ఆయన ఎదుట నిలబడలేమని దేవుని వాక్యంలో తెలియపరుస్తుంది. David is telling, "Oh Lord, దావీదు మహారాజు చెప్తున్నాడు, ఓ ప్రభువా, who will stand before you if you try to find out our sins?" నీవు మా పాపములు చూసి ఎదుట నీ ఎదుట ఎవడు నిలబడగలని దావీదు మహారాజు అడుగుతున్నాడు. Definitely I cannot stand before you నేనైతే నిలవనేనని చెప్తున్నాడు. because you are so holy. నీవు పరిశుద్ధుడు అని తెలియపరుస్తుంది దేవుని యొక్క వాక్యంలో. I am so unholy. నేను ఆ పరిశుద్ధుని కాదు, I am good for nothing. ఏమి లేదు నా దగ్గర మంచితనం అని చెప్తున్నాడు. I did so many sins. నేను అనేక పాపములు చేసిందని చెప్తున్నాడు. I did so many mistakes. నేను అనేక తప్పిదాలు చేసిందని చెప్తున్నాడు దావీదు మహారాజు. I was supposed to have punishment. మరి నీవు నన్ను శిక్షించాలి, నేను శిక్ష పొందవలసింది. నేను శిక్ష పొందవలసిందే అంటున్నాడు. But still I am not able to have any kind of punishment. కానీ ఇంకా నేను తప్పించుకోలేకుండా ఉన్నానని చెప్తున్నాడు. ఇంకా తప్పించుకుంటా ఉన్నాను. నేను తప్పించుకుంటూనే ఉంటున్నానని చెప్తున్నాడు. You did not deal with me according to my sin. You did not punish me according to my iniquities. మరి ఇంకనూ నాకు నా పాపములను నా అతిక్రమములను చూసి కూడా మీరు నాకు శిక్షించకుండా చూస్తున్నారు దేవా అని చెప్తున్నాడు. నా అపరాధముల ప్రకారం నన్ను దండించలేదు, నా పాపముల ప్రకారం మీరు నన్ను శిక్షించలేదు. అందుకే నేను ఈ రోజు వరకు నాయన బ్రతికి ఉన్నాను. సో వీ హ్యావ్ టు రిమెంబర్, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ ఇస్ అ గాడ్ who will not punish us immediately. మరి ప్రియ సహోదరులారా, దేవుడు మన పాపాలను బట్టి వెంటనే మనం శిక్షించకుండా ఆయన మనల్ని కొంచెం వేసి చూస్తూ ఉన్నాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. God will give us an opportunity. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. If we can repent, మనం ఎప్పుడైతే మారు మనసు పొందుతామో, if I say, Lord, I am sorry, తండ్రి నన్ను క్షమించమని అడిగినప్పుడు, and maybe God will forgive us. దేవుడు మనకి అవకాశం ఇచ్చి క్షమిస్తాడు. But He will keep on giving us time. ఆయన మనకు కొంచెం టైం ఇస్తూనే పోతున్నాడు. Last time we have meditated, ఇంతకుముందు మనం తెలుసుకున్నాము, His anger is only for a moment. ఆయన కోపం క్షణం మాత్రమే ఉంటుందని తెలియపరిచాడు. But His love, His forgiveness, His compassion is forever and ever and ever and ever. ఆయన కృప, ఆయన యొక్క ప్రేమ మన మీద యుగ యుగంలో ఉంటుందని దేవుని యొక్క వాక్యంలో తెలియపరుస్తుంది. His punishment is very, 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 very small. ఆయన యొక్క కోపం ఒక్క క్షణం మాత్రమే ఉంటుందని తెలియపరుస్తున్నాడు. But His love, His mercy, His grace, His kindness is there forever, ever, from everlasting to everlasting. ఆయన ప్రేమ, దయ, జాలి మన మీద యుగ యుగములు నిలిచి ఉంటుందని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. Just imagine how many sins we have committed. మనం అనేక పాపాలు చేసి ఉన్న వారమై ఉన్నాము. By our talks we did many things.
మనం మాట్లాడేటప్పుడు కూడా ఆయన తప్పులు చేసి ఉంటాము. Even by looks we did so many things. మనం చూసేటప్పుడు కూడా అనేక తప్పులు చేసి ఉంటాము. By your intention we did something wrong. మన ఆలోచన ద్వారా కూడా మనం తప్పు చేసి ఉంటాము. By with our behavior we did so many things. మన ప్రవర్తన ద్వారా కూడా మనం చాలా తప్పులు చేసి ఉంటాము. By doing many things we committed sin. మనం అనేక తప్పులు చేసినా గానీ, పాపాలు చేసినా గానీ, Even when sitting alone we will be thinking bad things. మనం ఒక్కరిగా కూర్చున్నప్పుడు, ఒంటరిగా. మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు కూడా అనేక చెడ్డ ఆలోచనలు చేసి ఉంటాము. If you read book of Genesis chapter 6, మరి దేవుని యొక్క వాక్యము ఆదికాండము 6వ అధ్యాయంలో ఉంది. in those days the whole world was filled with sin. మరి ఆ రోజులలో ప్రపంచమంతా కూడా పాపంతో నిండి ఉందని And తెలియపరుస్తుంది. their thoughts were continuously evil. మరి వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా చెడ్డగా ఉన్నాయని దేవుని యొక్క వాక్యం వాళ్ళ తెలియపరుస్తుంది. తలంపులు వాళ్ళ వాళ్ళ ఆలోచనలు ఆలోచనలు చెడ్డగా ఉన్నాయి. ఎల్లప్పుడు కేవలం చెడ్డవే. ఆల్వేస్ ఓన్లీ బ్యాడ్ థింగ్స్ దే యూజ్డ్ టు థింక్. మరి ఆ పాత నిబంధన కాలంలో వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా ఎప్పుడు కూడా చెడ్డవిగా ఉన్నవని దేవుడు గ్రహించాడు. That is the reason God destroyed during Noah. మరి అందుకే కారణం ఆ రోజులలో నోవాహు కాలంలో ఈ లోకానంతా కూడా నాశనం చేయాలనుకున్నాడు. Because of their thoughts were only evil. ఎందుకంటే వారి యొక్క తలంపులన్నీ కూడా చెడ్డవి అని దేవుడు చూశాడు కాబట్టి. Please turn with me Genesis chapter 6. మరి ఆదికాండం 6వ అధ్యాయం తీసుకుందాం. Probably verse 1 and 2. Chapter 6, Genesis chapter 6, 1 and 2. Yeah. Now it came to pass, when men began to multiply on the face of the earth, Ah. and daughters were born to them, Hmm. that the sons of God saw the daughters of men, that they were beautiful, Yeah. and they took wives for themselves Ah. of all who they chose. Hmm. And the Lord said, My spirit shall not strive with man forever, Hmm. for he is indeed flesh, Hmm. yet his days shall be 120 years. Hmm. There were giants on the earth in those days, Hmm. and also afterward, Hmm. when the sons of God came into the daughters of men, Hmm. and they bore children to them. Those were the mighty men who were of old, men of renown. Ah. Then the Lord saw the wickedness of man Then the Lord saw the wickedness of man was great in the earth, and great in the earth. and that every intent of the thoughts of his heart Ah. was only evil Only evil continuously. Which verse that is? Fifth verse. Can you read? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహాంత ఎప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూసి, ఎల్లప్పుడు కేవలం ఒట్టి చెడ్డదే అంట, కొద్దిగా మంచిది లేదంట. ఎప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచి, తాను భూమి మీద ఆ, నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయములో నొచ్చుకొనెను. So you see here, God felt so bad because their thoughts were only evil. వారి యొక్క తలంపులు చెడ్డవని దేవుడు చూసి ఉన్నాడు. Then God destroyed. అందుకు దేవుడు నాశనం చేయాలని అనుకున్నాడు. God sent 40 days, 40 nights, floods. మరి దేవుడు పంపించాడు 40 రోజులు పగలు వర్షాన్ని పంపించినాడు. Everybody were killed. అందరూ చనిపోయి ఉన్నారు. Everybody were destroyed. అందరూ కూడా నాశనం అయిపోయి The ఉన్నారు. animals were dead. మరి జంతువులు కూడా చనిపోయి ఉన్నాయి. పశువులు. పశువులు కూడా చనిపోయి Their ఉన్నాయి. children were dead. మరి చిన్నపిల్లలు అందరూ కూడా చనిపోయినారు. Everybody were killed because their thoughts were only evil. అందరూ చనిపోయినారు ఎందుకనకుండా వాళ్ళ ఆలోచన చెడ్డగా ఉన్నాయి కాబట్టి. So those days God is to deal immediately after they commit sin. మరి ఆ రోజులలో పాపం చేసినాడు కాబట్టి దేవుడు పని చేయడానికి సిద్ధమై వచ్చి ఉన్నాడని తెలియపరుస్తాడు. వాళ్ళని శిక్షించడానికి వెంటనే దేవుడు సిద్ధపడేవాడు ప్రియుల. పాత నిబంధన కాలాన్ని వెంటనే శిక్షించడానికి దేవుడు సిద్ధపడగలిగి ఉన్నాడు. Today he is not taking that action. మరి ఈ రోజు అలాంటి నిర్ణయం దేవుడు తీసుకోవాలని తెలియపరుస్తుంది. If God takes that action today, you and me will be killed. మరి ఈ రోజు కూడా దేవుడు అలాంటి పని చేయడానికి ఆయన సిద్ధమైతే నీవు నేను కూడా చనిపోతామని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. That is the reason Bible is teaching God is a God who is a lot of patience, a lot of love, lot of mercy, lot of forgiveness.
మన దేవుడు దేవుడై ఉన్నాడు కాబట్టి మన మీద గొప్ప ప్రేమ, గొప్ప శాంతి, గొప్ప దయ కలిగి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. Otherwise, we all would have been killed today. ఎందుకంటే మన అందరం కూడా ఇప్పుడు చనిపోయేవారు అనమాట ఆయన పేరు కోపం అయితే. Bible says God is a God who loves you and me. మరి దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది మన దేవుడు మన పక్షాన ప్రేమ కలిగి ఉన్నాడని తెలియపరుస్తుంది. Let us turn book of Ezra chapter 9. మరి ఎజ్రా 9వ అధ్యాయం మనం తీసుకుందాం. Chapter 13. Sorry, verse 13. The book of Ezra before Psalms, before Job. Book of Ezra chapter 9 verse 13. Now Ezra is praying to God. Yes, brother. అయితే మా దుష్టక్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తరువాత మా దేవుడైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగ చేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యం జరిగించిన జనులలో సంబంధం చేసి. బ్రదర్, సో ఇక్కడ బైబిల్ ఇస్ టీచింగ్, లార్డ్ యూ డిడ్ నాట్ పనిష్ us యాజ్ పర్ అవర్ సిన్స్. మా అపరాధముల ప్రకారం మీరు మమ్మల్ని శిక్షించలేదు ప్రభువా. The whole Israelites, we have done lot of sins. మరి ఇశ్రాయేలు ప్రజలు అనేక పాపములు చేసినప్పటికీ You did not punish us according to our sins. మరి మా పాపాలను బట్టి మీరు మమ్మల్ని శిక్షించలేదని తెలియపరుస్తుంది అక్కడ. You punished us little bit. అక్కడ కొంచెము దేవుడు తగ్గించినాడని అంటున్నాడు. You punished us. ఆయన శిక్షించడం కొంచెం తగ్గించడని తెలియపరుస్తుంది. కొద్దిగా శిక్షించాడు, కొంచెమే శిక్షించాడని You did not punish us fully. మరి నువ్వు మొత్తముగా మమ్మల్ని శిక్షించలేదని తెలియపరుస్తుంది. You punished us only little bit. కొంచెం మాత్రమే మమ్మల్ని శిక్షించడం తెలియపరుస్తుంది ఎజ్రాలో. The sin what we have committed is a big sin, but you have punished us little bit. మరి నేను పెద్ద తప్పు చేసినప్పటికీ కూడా నేను శిక్షించిన మాత్రం కొంచెమే తెలియపరుస్తుంది అక్కడ. God is a God who forgives us. మన దేవుడు దేవుడై ఉన్నాడు కాబట్టి మన పాపాలను క్షమిస్తాడని తెలియపరుస్తారు. సో ఇట్ సేస్, అయితే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదికి వచ్చిన తర్వాత మా దేవుడు అయిన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచావు. కొంచెమే ఉంచావు. యూ కెప్ట్ ఓన్లీ లిటిల్ పనిష్మెంట్ ఆన్ us. మరి కొంచెమే మా మీద శిక్షించినామని అంటున్నాడు మన. యూ డిడ్ నాట్ పనిష్ us కంప్లీట్లీ. మరి ఆయన మొత్తముగా మన మీద శిక్ష పెట్టలేదని తెలియపరుస్తుంది అక్కడ. లిటిల్ బిట్, కొంచెం మాత్రమే శిక్షించాలని చెప్తున్నాడు. మై డాటర్, మై సన్, దే డిడ్ a very big mistake. నా కొడుకు కుమార్తె మరి ఎంత పెద్ద తప్పు చేసినప్పుడు I should have given them big punishment. నేను పెద్దగా పనిష్మెంట్ ఇవ్వాలి. But what did I do? కొంచెం మాత్రం చేశాడు. What did I do? నేనేం చేశానంటే I took a small stick, I gave them small beatings. మరి నేను చిన్న కర్ర తీసుకొని చేతి మీద కొట్టి ఉన్నానంటే. For their big mistake, I gave a small punishment. మరి వాళ్ళు పెద్ద తప్పు చేసినా కానీ నేను చిన్న కర్ర తీసుకొని చేతి మీద కొట్టినా తెలియపడుతుంది. Same thing Ezra is telling, oh Lord, we did big thing, very big sin, but you have not punished us so big, you punished us very little bit. మరి అక్కడ ఎజ్రా చెప్తున్నాడు, మేము చాలా పెద్ద తప్పు చేసి ఉన్నాము కానీ మీరు కొంచెం మాత్రమే మమ్మల్ని శిక్షించడానికి తెలియపరుస్తున్నారు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ దేవుడా, నీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. మన అపరాధముల ప్రకారం ఆయన మనల్ని దండించలేదు, మన పాపముల ప్రకారం ఆయన మనల్ని శిక్షించలేదు. ఒకవేళ ఆ రకంగా చేసి ఉంటే మనము ఎప్పుడో నాశనమై ఉండేవాళ్ళం ప్రియులరా, ఎప్పుడో చనిపోయి ఉండేవాళ్ళము. ఈరోజు మనం బ్రతికి ఉండేవాళ్ళం కాదు. If God would have punished you and me according to our sins, according to our iniquities, today nobody would have been alive. We all would have been killed. We all would have been in hell. So that is the reason we need to say thank you, Lord, for not punishing me severely.
మరి దేవుడు ఈ రోజు గిన మనం చేసిన అపరాధంలో పాపాన్ని బట్టి గిన మనల్ని గిన శిక్షించినట్టయితే మనందరం ఎప్పుడో చనిపోయే వారమని దేవుని యొక్క వాక్యములు తెలియజేస్తుంది. కానీ మనలో కొంచెం ఆయన వేసి ఉంటున్నాడని తెలియపరుస్తుంది. Even in the book of Daniel, ఈవెన్ దానియేలు గ్రంథములు కూడా Daniel was fasting and praying. ఆయన ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు He is confessing before God. ఆయన దేవుని యొక్క Something ఒప్పుకుంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. Oh Father, ఓ తండ్రి, we have committed sin. నేను పాపము చేసి మేము పాపము చేసి ఉన్నాము. We Israelites committed sin. ఇశ్రాయేలు ప్రజలంతా పాపము చేసి ఉన్నారు. We did a very very big sin. చాలా పెద్ద తప్పిదములు చేసి ఉన్నారు. We left you. ఆయన నేను వదిలేసి మిమ్మల్ని మర్చిపోయినారు. We started idol worship. వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు. But still you forgave us, Lord. మరి అయినా కానీ మీరు మమ్మల్ని క్షమించున్నారని You did not punish us, Lord. మీరు శిక్షించలేదని దానియేలు తెలియపరుస్తున్నారు. You did not, punish us so badly, Lord. అయ్యా మీరు మరి ఘోరంగా మమ్మల్ని శిక్షించలేదని చెప్తున్నాడు. So Daniel is telling, Lord, thank you not for not punishing us. మరి దానియేలు దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాడు, మీరు నన్ను అంత శిక్షించినందుకనేసి. Nehemiah is telling, Lord, thank you for not punishing us according to our sins. మరి నెహెమ్యా కూడా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది, ఆయన కూడా తెలియపరుస్తున్నాడు, ఇంకా మమ్మల్ని పని చేయకుండా ఇంకా కాపాడుతున్నావు అనేసి. Maybe one more verse we will read. ఇంకొక వచనం చదువుకుందాం. Book of Nehemiah. నెహెమ్యా రాసినటువంటిది. Sorry. Yeah, book of. Did we read Ezra, sorry? Now, book of Nehemiah. నెహెమ్యా రాసినటువంటి Chapter 9. 9వ అధ్యాయము Verse 31. 31వ వచనం చదువుకుందాం. Nehemiah chapter 9, 31. See one more verse, very important verse here. Okay. Nevertheless, in your great mercies, you did not make an end of them or forsake them, for you are a gracious and merciful God. అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచి పెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరము గల దేవుడువై ఉన్నావు. Same Ezra, Nehemiah is telling, oh Lord, when we committed sin, you did not punish us, Lord. మరి నెహెమ్యా గ్రంథములకు తెలియపరుస్తుంది, వారు పాపం చేసినప్పుడు కూడా వారిని శిక్షించలేదని చెప్తున్నాడు. Just we'll stop 1 minute here. ఆయన ఒక్క నిమిషం ఆగినాడు. Now we will stop 1 minute here. మనం ఒక్క నిమిషం ఆపి just imagine how many sins we have committed. మనం ఎన్ని తప్పులు చేసి ఉంటాము, ఎన్ని పాపములు చేసి ఉంటాము. ప్రియరొక్కల దేవుడు వాటన్నిటిని ఒకరొక్కటి బయట తీసి మనల్ని శిక్షించింటే మనం ఈరోజు బతుకుండేవాళ్ళమా? If God would have taken one by one our mistakes, our sins, and if He would have punished us, just imagine today you and me would have not been alive. మరి దేవుడు మనందరం చేసిన పాపములను శిక్షించినట్లయితే మనందరం కూడా ఈ రోజు ఉండేవారు కాదని మనం తెలుసుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. So today's Bible study, we have to remember God is a God who never forgave us, who never punished us according to our sins. మరి ఈ రోజు బైబిల్ యొక్క స్టడీలో మనం తెలుసుకున్నది ఏంటంటే మన పాపాలను బట్టి దేవుడు మనల్ని ఇమ్మీడియట్లీ శిక్షించలేదని తెలియపరుస్తున్నారు. He will not punish you and me immediately. మరి నిన్ను నన్ను ఆయన వెంటనే శిక్షించలేదని తెలుసుకున్నాము. In some, like Taliban and other countries, they immediately will punish. అక్కడ మరి తాలిబాన్ అలాంటి దేశంలో తప్పు చేసినట్లయితే ఎమ్మటే వాళ్ళు శిక్షిస్తారని తెలియపరుస్తున్నారు. Afghanistan, Saudi Arabia, if you do something wrong, they will chop off your head. They will chop off your hands. They will beat you with the whips. మరి ఆఫ్ఘనిస్తాన్ దేశంలో, సౌదీ అలాంటి దేశంలోకైనా ఏదైనా తప్పు చేసినట్లయితే వాళ్ళు చేతులను తీసేస్తారు, మెడను తీసేస్తారు, అవసరమైతే కొరడాలతో కొడతారని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. The punishment is immediate. ఆ ఎమ్మటి వారు శిక్షిస్తారని తెలియపరుస్తుంది. But you and me, God is not punishing us immediately. మరి నీకు నాకు దేవుడు వెంటనే శిక్షించలేదని తెలియపరుస్తుంది. He is giving us opportunity. మనకు అవకాశం ఇస్తున్నాడు. He is giving us time. ఆయన మనకు కొంచెం టైం ఇస్తున్నాడు. At least now you repent.
ఇప్పుడైనా మరి మనం దేవుని సన్నిధిలో At ఒప్పుకోవాలి. least now you change yourself. ఇప్పుడైనా మనం తెలుసుకుందాం, So మార్పరుచుకుందాం. let us not take advantage of God. మరి మనందరూ దాన్ని అవకాశంగా తీసుకునవద్దని తెలియపరుస్తుంది. Say, Lord, I'm sorry. దేవునికి అయ్యా నన్ను క్షమించమని అడగాలి. I will not take any advantage from today onwards, Lord. ఇప్పటి నుంచి నేను ఏ తప్పు చేయనని మనం తెలుసుకోవాలి. Even చేసిన ఎలాంటి అడ్వాంటేజ్ నేను తీసుకుని ప్రభు. అయ్యా నేను అవకాశంగా భావించనని తెలియపరుస్తుంది. Thank God. దేవుని కృతజ్ఞతలు. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Gracious, loving Heavenly Father, we thank you for this wonderful day, Father. పరలోకమందున మా తండ్రి నీకు పరిశుద్ధ నామమునకు వందనాలు. ఈ సాయంకాల దినమున Thank you for not punishing us according to our sins, O Lord. అయ్యా మీకు కృతజ్ఞత కలిగిస్తూ ఉన్నాము తండ్రి. మీరు మా పాపాలు క్షమించినందుకు తండ్రి. మా అపరాధముల ప్రకారం మమ్మల్ని శిక్షించినందుకే నీకు వందనాలు. Thank you, Lord, for not dealing according to our iniquities, O Lord. అయ్యా మీరు మా మా అపరాధములు క్షమించినందుకు నీకు థ్యాంక్స్ అయ్యాక. In the Old Testament, the punishment was immediate, Lord. పాత నిబంధన కాలంలో తండ్రి మీరు వెంటనే శిక్షించేవారని తెలియపరుచుకున్నాం తండ్రి. Even some of the countries, immediately, Lord, they are punishing people, O Lord. మరి కొన్ని దేశాలకు తండ్రి ఈమె వెంటనే శిక్షిస్తారని తెలుసుకున్నాం తండ్రి. But we thank God, our God, Lord, He doesn't punish us immediately, Lord. అయ్యా మీకు కృతజ్ఞతలు చెల్లించుకొస్తున్నాం తండ్రి. మా దేవుడు వెంటనే శిక్షించినందుకు తండ్రి మీకు థ్యాంక్స్ He అయ్యా. is giving an opportunity, Lord. మాకు ఇంకా అవకాశం ఇస్తున్నందుకు నీకు థ్యాంక్స్ తండ్రి. Lord, you forgave Israelites, Lord. అయ్యా మీరు ఇశ్రాయేలు చేసినటువంటి తప్పులు కూడా అనేకసార్లు క్షమించారు You తండ్రి. forgave me and all of us, O Lord. అయ్యా మీరు మా పాపాలను ఇంకా అనేక మంది పాపాలు క్షమించినారు తండ్రి. Lord, help us not to take advantage of you, Lord. మీరు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. మేము మీద అడ్వాంటేజ్ తీసుకోకుండా అవును తండ్రి. నాయనా మాకు సాయం చేయండి. Lord, సహాయం చేయండి. give us, all of us, such a grace. అయ్యా ప్రతి ఒక్కరికి మీ కృపను చూపించండి తండ్రి. Bless everyone who are watching this meeting of Father. అయ్యా ఎంతమంది మీ యొక్క వాక్యాన్ని చూస్తున్నారు, ఎవరైతే చూస్తున్నారో వారందరినీ చూడండి తండ్రి. You bless everyone, Father. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి. Heal every sick person, O Father. అయ్యా ఎవరైతే ఆరోగ్యం ఉన్నారో వాళ్ళు స్వస్థపరచండి తండ్రి. Bless everyone who are suffering with sickness, O Lord. ఎవరైతే తన అనారోగ్యంతో బాధపడుతున్నారో అటు వారిని ముట్టని అడుగుతున్నాం తండ్రి. We pray Sister Daisy, Father. అయ్యా సిస్టర్ దేశీ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. We heard she's on a ventilator, O Father. అయ్యా ఆమె వెంటిలేటర్ల మీద నుంచి సహాయం చేయమని తండ్రి. We request you to deliver my dear sister, O Father. అయ్యా ఆ శిష్యుల విషయంలో తన ప్రార్థన చేసినంత విడుదలను దయచేయమని అడుగుతున్నాం We తండ్రి. pray for Arun Kumar, O Father. అరుణ్ కుమార్ గురించి కూడా ప్రార్థన చేసినాం తండ్రి. Healing from his cancer, O Father. అయ్యా ఆయన క్యాన్సర్ నుంచి విడుదలను దయచేయమని We అడుగుతున్నాం pray తండ్రి. for Sister Lord Vijayamma, Father. అయ్యా సిస్టర్ విజయమ్మ గురించి కూడా ప్రార్థన చేసినాం తండ్రి. Deliver from Lord our corona problem, O Lord. అయ్యా ఆయనకు విడుదలను దయచేయండి తండ్రి. కరోనా నుంచి స్వస్థపరచండి తండ్రి. We pray for Brother Sunny, Lord. అయ్యా బ్రదర్ సన్ని గురించి ప్రార్థన చేసినాం తండ్రి. Take away his liver problem, O Father. ఆయన యొక్క లివర్ ఉన్నటువంటి సమస్యను తీసివేయమని అడుగుతున్నాం Let the తండ్రి. blood of Jesus flow into his liver, O Father. అయ్యా యేసు రక్తాన్ని ప్రోక్షించండి ఆయన లివర్ మీద తండ్రి. And you should be perfectly normal, O Father. అయ్యా నార్మల్ అవడం సహాయం చేయమని అడుగుతున్నాం Lord, తండ్రి. we pray for all the people, those who called us to pray for them, Lord. అయ్యా ఎంతమంది తండ్రి ప్రార్థన చేయమని అడిగినారు అటు వారిని చూడమని అడుగుతున్నాం తండ్రి. Heal everyone, Father. ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. Deliver everyone, Father. ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని అడుగుతున్నాం Bless తండ్రి. our all youth, O Father. అయ్యా మా యవనస్తులందరినీ కూడా దీవించండి తండ్రి. Bless all our youth may settle themselves, Lord. అయ్యా ప్రతి ఒక్క యవనస్తుని తండ్రి సెటిల్ చేయమని అడుగుతున్నాము తండ్రి. We pray for their studies, Lord. అయ్యా ఎవరైతే చదువుకుంటున్నారో అట్టి వారిని సహాయం చేయండి We తండ్రి. pray for their jobs, O Father. అయ్యా ఎవరికైతే ఉద్యోగాలు లేవో వారికి సహాయం చేయండి We తండ్రి. pray for their marriages, O Father. అయ్యా ఎవరికైతే వివాహం కాకుండా వారికి సహాయం చేయండి We తండ్రి. pray for their children, O Father. ప్రతి ఒక్క చిన్నపిల్లల గురించి ప్రార్థన చేసినాం తండ్రి. Bless our youth, O Father. మా యవనస్తులందరూ దీవించండి తండ్రి. Take away corona from our country, Father. అయ్యా మా దేశంలో కరోనా తీసివేయమని అడుగుతున్నాము తండ్రి. Take away corona from the whole world, O Father. ప్రపంచ దేశాలలో తండ్రి మీ కరోనా తీసివేయమని అడుగుతున్నాము Let తండ్రి. every person enjoy good health, Father. అయ్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. Thank you once again for this wonderful evening, Lord. అయ్యా మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకొస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల దినమున Bless Brother Devadanam and family, Lord. అయ్యా దేవదాన్ని దీవించండి తండ్రి. We remember all our church members, O Father. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాం తండ్రి. మా సంఘస్థులందరినీ Bless all those who are watching live preaching, Lord. అయ్యా ఈ లైవ్ లో ఎవరైతే వింటున్నారో అట్టి వారిని దీవించండి తండ్రి. Bless everyone, those who are going to watch after recording sermon, of Father. అయ్యా ఈ యొక్క వాక్యాన్ని ఎంతమంది రికార్డ్ చేసుకుంటున్నారో వారిని కూడా దీవించండి తండ్రి. Thank you once again, Father. నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకొస్తున్నాం తండ్రి. ఇంకొకసారి Almost we are ending
9th month, Father, today. అయ్యా 9వ మాసములు తండ్రి ఆఖరి దినమునున్నాము తండ్రి మీకు We థాంక్స్. are entering into 10th month next week, next another few hours, of Father. ఆయన అయ్యా కొత్త మాసముల తండ్రి మేము కొన్ని గంటల తర్వాత ప్రవేశిస్తాము తండ్రి. We wanted to serve you, love you, worship you, Father. మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకొనిస్తున్నాము తండ్రి. Till we- మీరు మా మీద చూపిన ప్రేమకై వందనాలు తండ్రి. Till we meet on next Sunday, be with us, Lord. అయ్యా వచ్చే ఆదివారం మేము కలుసుకునే భాగ్యం దయచేయండి తండ్రి. అంతవరకు మాకు తోడుగా ఉండి నడిపించమని. ఆ సహాయం చేయమని అడుగుతున్నాము తండ్రి. In Jesus' precious name we pray, Father. యేసుక్రీస్తు నామమున ప్రార్థించడానికి వచ్చినాము తండ్రి. Amen. ఆమేన్. Amen. May the grace of the Lord Jesus Christ and the love of the Father, sweet communion and the fellowship of the Holy Spirit may be with us now and forevermore. మన తండ్రి అయిన దేవుని యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీ అందరికీ సదాకాలం తోడైండును గాక. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Praise the Lord, dear brothers and sisters, and God. ప్రైజ్ లార్డ్ అండి.